ఒక పాత సర్పంచ్ గారు చేసిన మోసం వల్ల ఈ రోజు మా తాత భూమి మాకు లేకుండా చేసింది. ఇంకోటి ఇప్పుడు నేను చింతపల్లి ఉన్నా, మా తాత పొలం ఉన్నా, ఇది మా భూమి. మా తాత తుమ్మల్సూరు గాలే, ఆయనకి ఈడ 4 ఎకరాల 18 గుంటల భూమి ఉంది కూడా. ప్రతి ఊళ్ళు ఉంటారు ఎట్లాంటి రాజకీయ నాయకులు, ఎవరినో ఒకరిని ఊడ్పనికి. ఇంకా యాజ్ పర్ లా మాట్లాడుకుంటే అకార్డింగ్ టు సెక్షన్ 300 రైట్ టు ప్రాపర్టీ వితౌట్ లా ల్యాండ్ తీసుకుంటే అది ల్యాండ్ గ్రాబింగ్ అవుతుంది, అంటే అది కాన్స్టిట్యూషన్ వైలేషన్. ఇంకా అండర్ 39 రూల్ 192 CPC కోర్టులో మేము ఇంజెక్షన్ వేయబోతున్నాం, అంటే ఈ ల్యాండ్ లో ఏమైనా చేస్తే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయితే. ఇంకా అకార్డింగ్ టు సెక్షన్ లెవెల్ 224 ఈ ల్యాండ్ తీసుకోవాలంటే SI వేయాలి, గజెట్ నోటిఫికేషన్ వేయాలి, కంపెన్సేషన్ చెల్లించాలి, జియో పాస్ చేయాలి. ఇవన్నీ జరగలేదంటే ఇది 100% ల్యాండ్ గ్రాబింగ్. ఇంకా ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 114 అంటే కోర్టు దాన్ని ప్రిజ్యూమ్ చేస్తుంది. ప్రిజ్యూమ్ చేసిన తర్వాత ఆక్యుపేషన్ రైట్ కాబట్టి అది మాకే ఇస్తుంది. ఇంకా ఈ భూమి గురించి మాట్లాడితే ఇవి అప్పట్లో మా తాతకు పంపించిన డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ మొత్తం చదివిన తర్వాత ఈ కొడుకు మమ్మల్ని ఇంత మోసం చేశారు అని చెప్పి నాకు ఈ రోజు అర్థమవుతుంది. ఒకవేళ నేనే ఆ రోజు ఉంటే ఆ కొడుకులని అట్లనే పాతాళంలోకి తొక్కేస్తుంది. ఇంకోటి మయ్యాలను మోసం చేసినట్టు మీరు నన్ను మోసం చేయలేదు. ఒక సామాన్యుడు యుద్ధం చేసేట్టుంటుందో గుర్తు పెట్టుకో. వ్యూహాలు రచిస్తాం, ప్లానింగ్ లేస్తాం, ఎత్తుగడలు వేస్తాం, ఎట్టు తిరిగి ఈ భూమిని తిరిగి మేమే సాధించుకుంటాం. గుర్తు పెట్టుకో, విత్ ప్రాపర్ డాక్యుమెంట్స్ తోటి మేము ముందరకు పోతున్నాం. ఇంకా రే మీరు పేపర్లలో పేరు మార్చినంత మాత్రం చరిత్ర మార్చలేరు. ఈ భూమి తుమ్మల్సూరు గాలేది, ఇది ఆయన కష్టం, ఆయన రక్తం. ఈ ఊర్లో ఎవరు అడిగినా సరే ఈ భూమి ఎవరిదంటే బరాబర్ చెప్తారు తుమ్మల్సూరు గాలేది అని చెప్పి. ఇంకా గుర్తుందిగా నేను అలా మునిమన్మని తుమ్మలసూరి సాయి కుమార్, తుమ్మలసూరి పేరు గుర్తు పెట్టుకోండి. ఇంకా 2011 సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే స్టేట్ హర్యానా వర్సెస్ ముఖేష్, ఒక వ్యక్తి భూమిని గవర్నమెంట్ తీసుకోవాలన్నా సరే యాజ్ పర్ లా విత్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఒక సపరేట్ జియో పాస్ చేయాలి. అట్లా చేసినప్పుడే ఆ భూమి తీసుకొని వస్తుంది. ఒకవేళ అవన్నీ జరగలేదు అనుకో మళ్ళీ ఆ భూమి రిటర్న్ ఆ వ్యక్తికి చెందుతుంది. ఇంకా మా ఊరు గ్రామస్తులు నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ సపోర్ట్ తోటే నేను ఈ చరిత్ర మొత్తం తెలుసుకొని నేను ఇంకా ముందరికి పోతున్నా. వాళ్ళ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. ఒకటి మోసపోయిందంటే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ లబ్ధి కోసం ఏదైనా చేస్తారు, కానీ గ్రామస్తులు అట్లా కాదు. ఇంకీడ ఎవరో భూమి కోసం మేము కొట్లాడతలే, మా భూమి కోసం మేము కొట్లాడుతున్నాం. మాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నాం, మాకు జరగబోయే న్యాయం గురించి కొట్లాడుతున్నాం. ఈ యుద్ధానికి చిన్నతుప్ర గ్రామస్తుల సపోర్ట్ కావాలి. ఇంకోటి ఇట్లాంటి అన్యాయాలు ఏదైతే జరుగుతాయో మనలాంటి యువత వచ్చి ముందరికి వచ్చి పోరాడాలి. జై శ్రీరామ్, జై బజరంగ్ బలి. మన యువత పవర్ ఏందో చూపెడదాం.